టీ పాయింట్ ఫెయిల్ అయిపోతే ఆ చెట్టు చూడు ఎట్టయింది, నీళ్ళు ఎక్కువ గుంతాను. ముదురు తోట ఎట్టుంటుందో చూసుకోవాలి కదా, నీళ్లు ఉంటే ఎట్టుంటది, నీళ్ళు లేకుంటే ఎట్టుంటది. వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. మనం మిషన్కి రోజు ఎంతరో ఇంటూ 60 రోజులకు వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ 100 ఒక రోజు వేసుకుని ఒక రోజు కటింగ్ వస్తే మళ్ళీ మిగతా రోజులలో మనం ఏం చేయాలి, ఇంటూ 60తో భాగించుకోవాలి మనం ఒక పొలాన్ని ఎప్పుడైనా కానీ. ఈ పక్క పొలాలలో వాళ్ళకి పనికిరావుగా, అది అది ఎరువులు అవన్నీ ఆడదోలుతాం. అయితే గడ్డి రాకుండా చేస్తాయని. ఏరు తెగుళ్ళు ఏరు తెగులు మొన్న చూసిన పచ్చకుండా ఏరు తెగుళ్ళు వచ్చింది. అంటే ఆయన 30 ఎకరాలు మనకు దిగినప్పుడు మనం యాప్ తిట్టు పెట్టడం లేట్ అయింది. యాప్ తిట్టు పెట్టడం అట్ట పోయింది, మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చిన్న మొక్కలో పెట్టారు లైట్గా. నర్సరీలో పెడితే ఆకు రాలిపోయి మళ్ళీ ఒకసారి కొత్త ఆకులు రావు. ఇది ఒకసారి పెట్టుకున్నాం, అది ఒకసారి పెట్టుకున్నాం, అది ఒకసారి పెట్టుకున్నాం, మొత్తం ఒకసారి పెట్టుకోకూడదు, కొంచెం కొంచెం పెట్టాలి. ఒకటేసారి వచ్చి ఒక్కసారి పండిన తర్వాత ఇంకా 5-10 రోజుల కంటే ఎక్కువ ఉండదు. మా పూత స్టార్ట్ అయిపోయి ఇంకా ఆకు బలహీనమవుతుంటుంది. ఈసారి ఎందుకు వేసినానంటే, ఇది ఒకసారి ఇది కటింగ్ చేసుకుంటాం, ఒకసారి ఇది కటింగ్, మళ్ళీ ఒకసారి ఇది చెట్టు మార్చి చెట్టు కటింగ్ చేద్దామని పెట్టాం. కౌలు పొలాలు కదా, మన సొంత పొలం వస్తుంది, కొద్దిగా ఎక్కువ మొక్కలు పెట్టండి. 3 సంవత్సరాలు రాస్తారు ఇక్కడ. 3 సంవత్సరాలలో కొంచెం ఎక్కువ మొక్కలు పెట్టి చెట్టు పై చెట్టు తీసుకుందాం అవసరమైతే, మళ్ళీ మన సొంత పొలంలోకి పోదాం కదా అని ఇంకా 3 కాకుండా కొంచెం ఎక్కువ పెట్టినాం. ఇంకా ప్రూనింగ్ అవ్వలేదు సార్, ఇప్పుడు చేస్తారు. ఇంకా ఇక్కడ నీళ్ళు బాగుంటాయి సార్, ఇక్కడ నీళ్ళు ఉంటాయి. ఆయన 30 ఎకరాలు ఇచ్చిన ఆయన అది ఇంకా బాగుంది, కానీ ఇంకా దున్నితీం కదా మళ్ళీ మొదలు పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకా ప్రూనింగ్ చేయాలి, ఈ స్టేజ్లో చేయాలి. పెట్టిన ఒక 6,000 పెట్టిన. అనుకోకుండా మొన్న అయితే 46-47 చూపించింది సార్ ఎండ. బాగా మొక్కలు ఇప్పుడు కొద్దిగా చనిపోయాయి. ఒకసారిగా మొత్తాన్ని కట్టుకోలేక అంత టైం పట్టింది. గింజలు పెట్టడం ఎడన్నా 2 ఉన్న కాడ చూసేస్తుంటాం, దగ్గర ఉన్న కాడ ఎడన్నా చూసుకొని సెట్ చేస్తాం. డిప్పులు మనే కాదు, సొంత పొలాలు ఏడబరిసే సార్. మధ్య గిట్ట నీళ్ళు కొట్టుకోవటము, నీళ్ళు వదలటము తీసేయాల్సింది. ఇంకా ఉంచాలి, ఇది తీసుకోవాలి. అర్థమైంది, అలా చూపించాను. ఇది తీసాము కదా, ఇదిగోండి సార్, ఇదిగో ఇంత వయసులో ఇది తీసుకొని అవి ఉంచాలి. అవి అంత మళ్ళీ మనకు ఆకు ఇది మనకి బంగారం కాదు, ఇది ఇదిగో మళ్ళీ నాడు రారన్న. ప్రూనింగ్ అడుగుతున్నారు కదా, ఎంత స్టేజ్ అని వీటల్లో తీసుకోవాలి. చిన్న వయసులోనే మనం తీసుకోగలిగితే, ఇదిగోండి ఇలా చూడండి వెంటనే పెరుగుతాయి. దాంట్లోనే ఒక జానెడు ఎత్తులోనే ప్రూనింగ్ జరిగితే చూడండి చెట్టు ఎట్లా ఉందో, 2 చెట్లాలు ఉంది. ఇది చూస్తే 2 డబల్ చెట్టు ఏమో అనుకున్నాం, అట్లా డబల్ చెట్లు కాదు. అంత చిన్న వయసులో తీస్తే మళ్ళీ దీన్ని ఇప్పుడు తీసామనుకోండి సార్, చాలా డిఫరెంట్ ఉంటుంది చెట్టు మనకి. అదో ఇది ఇంకా మళ్ళీ అమ్మట డెవలప్ అయిపోద్ది, అమ్మట తొందర బుషిగా అయిపోద్ది. చేయాలి సార్. ఇది ఇప్పుడు ఇదంతా బీగితే 2 టన్నులు దానికి తేలుతుంది. ఇప్పుడు అది
చూడు ఏం ప్రూనింగ్లో కదా బాగుంటుంది ఇంకమ్మటి ఇది డెవలప్ బాగుంటది ఇదే ఇది మందం చూడండి సూపర్ ఉంది. మందం చూడండి ఓడిస్తే ఓడిస్తే చూడు అడుగులోని ఎంత మందం ఉంచు అడుగుతాడు. దీనికి మనం ఇంకా కౌలు పొలం కదా సార్, మొన్ననే స్టార్ట్ చేసింది. ఇంకా బలం కానీ జీవామృతం కానీ ఇంకా ఏమి ఇవ్వలే. 25 రోజుల నుంచి 1 నెల రోజుల మధ్యలో అది ముడత మొక్క ఎడన్నా ఒకటి అది అక్కడ అస్సలు లేవు చూడండి. అది మీరు రెండు అంటే ఇవేనా మేడం చెప్పినది? మామూలుగా కూడా టైర్ సరిపోయేటట్టు పెట్టుకుంటాము. మామూలుగా ఇది మళ్ళీ కట్ చేసుకుంటాం కదా సార్, మళ్ళీ చిన్నగా అయిపోయింది కదా. మామూలుగా మేమేం చేస్తామంటే ఒకసారి ఈ లైను ఒకసారి ఈ లైను మధ్యలో లైన్ ఖాళీ పడుతుంది కదా, ఇది కట్ చేసుకున్నాం ఫస్ట్. ఇది అయిపోయి మళ్ళీ అది కదా, అప్పుడు ఇది ఖాళీ అయిపోతుంది కదా, పెద్ద టాటరే పోద్ది. పెద్ద టాటర్ ముందు ఇప్పుడు బతుకుతున్నాయి సార్, బతికినాక మనం ఏదైనా వేయచ్చు దీన్ని. మనం ఒక్కసారి చెట్టు బుషిగా అయిన తర్వాత మనం ఎట్టడైనా మార్చుకోవచ్చు దాన్ని. అది ఈ ఎండలకి ఈ ఎండలకు ముందు తోటను బతికిస్తున్నాం ముందు. అది మళ్ళీ విపరీతమైన ఎండలు వస్తున్నాయి. ఇదిగో ఇది చూడండి నువ్వు చూస్తారు. ఇవి మనకి అలోవే బాగా ఎక్కువ వచ్చిందని పట్ట అనుకొని నేనే నాకు తీసుకోవచ్చు. ఇది ఇట్లా మంచి మంచి చెట్లు ఉండేలాగా చూసుకోమన్నాగా చూద్దురా అని అర్థమవుతుంది మీకు. నిధులు ఫుల్గా నీళ్ళితే ఇది మొత్తం వెడల్లి పాక వస్తుంది. ఇందాక చూసారు మళ్ళీ ఎందుకే అది మనం ఆకు తీసినాక మనకు కొమ్మలు ఆడదని అర్థమవుతుంది. ఇవి రావు సార్ కేజీ ఆకు ఈజీగా. పచ్చిదే ఇట్లా ముదురు చెట్ల నుంచి ఇట్లా తీసుకోవాలి. మేము మాకు అర్జెంట్ ఉన్నప్పుడు ఏ కొమ్మలు పెద్దగా ఉంటే ఆ కొమ్మలు పోతాం. తోటనంతా ఒకసారి కత్తిరించుకోవాలని లేకుండా అర్జెంట్ ఎందుకు ఇది పెద్ద చెట్టు కదా ముందు దీన్ని కట్ చేసుకుంటాం. ఇది ఆగితే దీన్ని ఆపుతాం అనమాట. దీన్ని ఒకసారి కొయ్యాలని ఉండదు, అట్లా కోసేది మనకు ఆర్డర్ని బట్టి కోసుకుంటాం. రైతు సంవత్సరం అయింది సార్, ఆయన దున్నుకుంటున్నాను నాకు వద్దని. ఆయన కౌలు పొలం ఆయన ఉంచుకుంటామని ఉంచుకున్నాం. టీ పాయింట్ ఫెయిల్ అయిపోతే ఆ చెట్టు చూడు ఎట్టయింది, నీళ్ళు ఎక్కువ గుంతాల అది మొత్తం నీళ్ళు ఎక్కువైంది. నీళ్ళు బాగా ఇస్తే అట్లా ఉంటాయి సార్. నేను ఇందాక చెప్తున్నాను కదా, నీళ్ళు ఇవ్వాలి అన్నప్పుడు ఇవ్వాలి. అది తోటలు చూడు ఎట్లా ఉన్నాయి, అట్లా రావాలి తోటలు. అయితే వస్తుంది మళ్ళీ బిగిచ్చారంట అట్లా వస్తుంది చేసి. ఇది ప్రూనింగ్ అయిపోయింది మొత్తం కలిపి ఒకటే చెట్టు. ప్రూనింగ్ చేయాల్సింది. చూడు ఒక్క చెట్టు ఎంత ఉందో. ఇట్లాంటి చెట్లు ఉంచుకోండి మీ పొలంలో అని చెప్తున్నా నేను ఉదయం చెప్పింది. ఇది ఇప్పుడు నేను అంతా ప్రయోగం చేశా. మీరు ప్రతి చెట్టుని ఇలా చేసుకొని లేత మొక్కలు తెంచుకొని 1 ఎకరా అయినా బ్రహ్మాండమైన ఆకు వచ్చింది. ఇప్పుడు ఇది 20 రోజుల ఆకు, ఇంకా 20 రోజులు ఉంటుంది. ఎన్ని కేజీలు వచ్చిద్దో చూడండి మీరు. అది చెట్లు ఇట్లా ఉంచుకోవాలి చెట్లని అంటాను. సరే చూడు ఎట్లా చెట్టు కట్టలు 2 feet 3 ఉంది సార్, 3 ఉంది. 3 సరిపోదు సార్ మనకి. ఇది 3 ఉంటే చూడు ఈ 2 తగ్గిపోతున్నాయి. 3 కంటే తక్కువ అవసరం లేదు. అక్కడ ఏంటంటే మనం కౌలు పొలాలు ఎప్పుడు తెస్తున్నామని కొంచెం ఎక్కువ పెట్టాము. సొంత పొలంలో పోతున్నాము. మామూలుగా మనం గొర్రు పెట్టి దున్నుకొని నాగేలు పెట్టి ఆ మొక్కలు లేపాడని వేసుకోవచ్చు. ముందు ఆడదిట్టు మొలం నేయండి అని చెప్పి ఉంచా. మొక్కలు ఏర్లతో సహా ఎత్తపై సొంత పొలంలో పెట్టుకోవచ్చు మనం ఎక్కడైనా. ముందు రానియండి ఎక్కువ పెట్టి ఇప్పుడు ఇట్లాంటి మొక్కలను తీసుకుని నాటుకోవచ్చు. అడిగి ఉన్నట్టున్నాయి చూడండి సార్. ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ పెరిగింది. అనంతం సార్. మీరు దీంట్లో చూడాల్సింది ఏంటంటే తెగులు కంట్రోల్ చూడండి. ఇది మీకు అందరికి ఈజీగా వచ్చేస్తుంది. ఈ తెగులు చూసుకోండి. తెగులు నివారణ అయిందంటే ఇవన్నీ మీకు ఈజీగా అర్థమైపోద్ది. తెగుళ్ళని చూసుకోండి మీరు పొలం ఎట్టుందనేది. ముదురు తోట ఎట్టుంటుందో చూసుకోవాలి కదా. నీళ్ళు ఉంటే ఎట్టుంటుంది, నీళ్ళు లేకుంటే ఎట్టుంటుంది. అన్నిటికీ అదే. ఇది మొన్ననే కోసింది, ఇంకొక 1 నెల 10 రోజులు ఉంది దీని టైం.
అన్నిటికీ అదే, దీనికి బలం లేదు. మీటర్లు వస్తుంది గన్ను వాన, గన్ను గన్నులు పెడతాను, కట్టటాలు మనుషులు ఏమి ఉండదు. ఫేస్ 1 ఫేస్ 2 అని గన్నులు పెడతా. ఆ సొంత పొలానికి ఇంకట్ట పెడతాను, దాని ఇష్టం వచ్చినట్టుగా అవుతుంది. ఇంక మనగా అందులో ఓడిసి 3 పెడతాను. ఇప్పుడు ఇది ఇంతకంటే ఎంత చెట్టు పెరుగుతుందో కానీ ఆ కడలు ప్రాస్తుడు. ఇదంతా పీకేం వన్నది తోట. ఆ పీకేం వన్నది తొందరగా ఆకు మందం రాదు. ఎంత దూరం తిరిగి ఎంత పెద్ద చెట్టు చూడు, ఆకు అయితే పెద్దగా లేదు చూడండి. మనం అక్కడ చూసిన చెట్లు చూడు, వెంకరెడ్డిపల్లిలో చిన్న చిన్న చెట్లు అయినా కానీ ఆకు మందంగా వచ్చింది చూడండి. వాళ్ళకి మోటివేషన్ చేయడానికి మీ కాడ నేర్చుకొని పోయి మెలకువలు ఏమన్నా చెప్పడానికి వచ్చాము. అది ఓకే మా ఎంపీడీ పంపించి ఓకే సూర్యాపేట మండలం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫోటో తీయండి అందరూ రండి, అందరూ. సూర్యాపేట